జనగామ జిల్లా నుంచి వచ్చినాం సార్. సీఎం గారు నా పేరు లక్ష్మి, జనగామ జిల్లా నుంచి వచ్చిన. నా బిడ్డ పెళ్లి పోయిన సంవత్సరం అయింది, 2002లో. పెళ్లి అయినాక ఒక 2 నెలలు తీసుకుపోయిండు. 27 లక్షల కట్నం ఇచ్చిన, అదనపు కట్నం తెమ్మని అమ్మాయి ఫోటోలు బ్యాడ్గా ఇది చేసి 20 లక్షలు నేను ఇయ్యనంటే ఏ పోలీస్ స్టేషన్లో పోయినా కేసులు తీసుకోవట్లే. హన్మకొండ సుబేదారు సిఐ గారు పిటిషన్ ఇచ్చిన అర్ధగంట సేపట్లనే రిజన్ అమ్మాయిని రూమ్లోకి తీసుకుపోయి కట్టెబట్టి ఆడిచ్చి రిజన్ చేస్తావా లేదా అని అమ్మాయితోటి రిజన్ చేపించి పంపించారు. నువ్వు ఎంత దూరం పోయినా, అక్కడ వ్యవసాయం చేస్తాడు, ఎంత దూరం పోయినా నువ్వేం చేయలేవు అని హన్మకొండ కూడా పోయినా. హన్మకొండ పోతే డిఎస్పి సార్కు రాసిర్రు, జనగాం డిఎస్పి నుంచి ఎస్ఐ సీతా మేడానికి రాసిర్రు. సీతా మేడం ఏంటి మేడం ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి తిరిగినాము అంటే నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము మాత్రం చెయ్యము అని అన్నది. అమ్మాయికి ఇప్పుడు వద్దు అంటుండు, అమ్మాయిని బ్యాడ్గా లేని నిందలు పెడుతుండు. 27 లక్షలు తిన్నారు. పెద్ద మనుషులలో పోతే 2 లక్షలు డిపాజిట్ అడిగిర్రు. డిపాజిట్ నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటే లాయర్ను కొని నాకు తెలవకుండా భువనగిరిలో ఇంకో కేసు వేసి అక్కడి నుంచి విడాకుల పేపర్ తెచ్చి పిల్ల తరపున ఆయనే లాయర్, పిల్లగాని తరపున ఆయనే లాయర్. నేను పిల్ల తరపున పెట్టుకున్నా, నాకు తెలవకుండా పిల్లగాని తరపున కూడా మేట్నెస్ చేసిర్రు. మేట్నెస్ చేసి నాకు తెలవకుండా భువనగిరిలో కేసు వేసి నాకు ఏ నోటీసు పంపలేదు. ఏంటి సారు నోటీసులు రావట్లేదంటే నీకు తెలవదమ్మా నోటీసుల గురించి, నువ్వు ఎంత దూరం పోయినా ఏం న్యాయం జరగది, నేను కరెక్టే చేసిన అన్నాడు. ఇగో పోలీస్ స్టేషన్లో పోతే న్యాయం జరగట్లేదు అంటే నన్ను కొట్టిన ఫోటో తలకాయ కూడా తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. 8 నెలలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ కాబట్టి. ప్రాబ్లం ఏందమ్మా మీది? తనకి అదనపు కట్నం 20 లక్షలు కావాలంట. 20 లక్షలు వేస్తేనే తీసుకెళ్తాను, లేకపోతే వ్యవసాయమే, లేకపోతే తీసుకుపోను, నాకు నువ్వు అవసరం లేదు అనేసి అంత గలీజ్ గా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసి అందరికి చూపిస్తుండు. నువ్వు మంచిదాన్ని కాదు అని అందరికి బ్లేమ్ చేస్తుండు. రికార్డులు కూడా ఆయన షేర్ చేసిన రికార్డులు కూడా ఉన్నాయి మాతాన, అవి కూడా అందులో ఎండ్రాయిడ్ నింపించుకొని వచ్చిన తన రికార్డులు కూడా ఉన్నాయి. తన షేర్ చేసిన రికార్డులు కూడా, వేరే వాళ్ళకి షేర్ చేసిన రికార్డులు కూడా ఇగో ఇంట్లో ఉన్నాయి. సీఎం గారు నా బిడ్డ మాకు సాగు తప్ప రెండో మార్గం లేదు, ఇక మీరు చచ్చిపోవడం తప్ప రెండో మార్గం లేదు. 3 బిడ్డలు, 1 కొడుకు, బెదిరింపు కాళ్ళు, నీ కొడుకు ఎక్కడ ఉంటాడు చెప్పు అని నన్ను తీవ్రంగా ఇది చేస్తూ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు పిక్క సీను అని పోలీస్ స్టేషన్లో నన్ను కొడుతుంటే ఎదురుగా నిలబడి ఉండి చూసిండు. కానీ మరి ఆడళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టొద్దు కదా, ఇది తీవ్రమైన పరిస్థితి కదా అంటే ఇప్పటికి 2 నెలల నుంచి తిరిగినా కానీ కేసు కట్టట్లేదు. అన్ని దిక్కున్న చోట చెప్పుకోమని చెప్తారు. ఇగో రక్తం వెళ్ళిన ఫోటో కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. మళ్ళీ ఛార్జ్ షీట్ ఏమంటే ఛార్జ్ షీట్ కూడా 1 ఇయర్ అవుతుంది. 498 కేసు వేసి 1 ఇయర్ అవుతుంది. ఛార్జ్ షీట్ కూడా ఇంతవరకు వేయలేదు. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు అంటే నీ దిక్కున్న చోట చెప్పుకోవటం. శ్రీనివాస, సిఐ శ్రీనివాస్, జనగాం జిల్లా సిఐ శ్రీనివాస్ సార్, జనగాం పిఎస్ఏ. కోర్టుకు పంపించినామన్నారు. కోర్టులో ఉన్న స్టేట్మెంట్ కూడా 42 పేజీలు ముఖ్యమంత్రి సార్కు అక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 42 పేజీలు కోర్టులో ఉన్న స్టేట్మెంట్ మొత్తం తెచ్చి ఇచ్చిన. న్యాయం జరగాలి, నా పిల్లలు రక్షించాలి, మాకు ప్రాణగడ్డ ఉన్నది. ఇంట్లో మిట్ట మధ్యాహ్నం నేను కూరగాయలు అమ్ముకుంటా, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న టయానికి నా బిడ్డది నాది పుస్తకాడు పెట్టి 2,45,000 ఇంట్లో అప్పులు కట్టాలని తెస్తే పట్టబగటీలు 12:30కు ఇంట్లో దొంగలు పడి అమ్మాయి అంతలే ఇంట్లోకి వచ్చింది. ఒక లాకర్లో 2,45,000 అయినాయి. బ్యాంకు స్టేట్మెంట్ ఉన్నది, పేపర్ స్టేట్మెంట్ ఉన్నది. ఇవన్నీ చూపించినా కానీ వెనక సిసి కెమెరాల వేరే వాళ్ళ ఇంట్లాగా మా ఇంటికెళ్ళి వేరే గోడ దుంకిన రికార్డులు కూడా దొంగ దొరికినాయి. పక్కన ఆయన సారు మాకు ఇవ్వాలి రికార్డులు, వాళ్ళు ఎవరో మేము చూడాలి కదా అంటే పోలీసు వాళ్ళు ఇవ్వద్దు, మీకు రికార్డులు మీకు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది సార్. సీఎం గారికి నా బిడ్డను రక్షించమని చెప్తున్నా. నీ కాళ్ళు ఒక్కసారి తప్పకుండా ఆ జీవితం మొత్తం రుణపడి ఉంటా. నాకు నా కుటుంబానికి ఏర్పడి పెట్టిరు సారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఎంతవరకైనా నా ప్రాణగడ్డ ఉన్నది.